హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద 100 డేస్ మోటివేషనల్ సిరీస్ డే 3. ఈరోజు మనం అడాప్ట్ చేసుకునే క్వాలిటీ హార్డ్ వర్క్ అనగానే నా మైండ్లో మాత్రం ఒకే ఒక నేమ్ వస్తుంది. ఆయనే ఎలాన్ మస్క్. ఈయన పేరంటే తెలియని వాళ్ళు లేరు. ఈయన ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో పుట్టి ఒకనొక స్టేజ్లో బ్రతకడానికి డిష్లు క్లీన్ చేసుకునే స్టేజ్ నుండి వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్గా ఎదగడానికి కారణం హార్డ్ వర్క్. ఆయన ఎంతలా హార్డ్ వర్క్ చేశారంటే తన 3 కంపెనీస్ ఒకనొక టైంలో నష్టాల్లో కూరుకుపోయి తను నమ్ముకున్న బోర్డు మెంబర్సే అతన్ని మోసం చేశారు. తనని ప్రతి ఒక్కరు చూసి హేళన చేశారు. బట్ అతను తన వర్క్ పట్ల నిజాయితీగా, కన్సిస్టెన్సీగా ఎంతో హార్డ్ వర్క్ అనేది చేయగలిగారు. అవర్స్ ఆఫ్ వర్క్ తన కంపెనీలోనే కొన్నిసార్లు పడుకొని మరీ కష్టపడేవారు. అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టే ఈ రోజున ఆ స్టేజ్లో ఉన్నారు. If other peoples are putting 40-hour works in week, you are putting a 100 hours work in a week. Then even you are doing the same thing, achieving a 4 months, what it take them a year. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు తన వర్క్ పట్ల లాయల్టీగా ఉంటారు. నువ్వు సక్సెస్ అవ్వడానికి నీ వర్క్ పట్ల నువ్వు ఎంత లాయల్టీగా ఉన్నావు, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావా లేదా థింక్ చేసుకో, నీ కెరీర్ని బిల్డ్ చేసుకో.